జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని ఊరికే అనరు. అవును, మన అందరి తెలివితేటలు ఒకేలా ఉండవు కదా. మరి కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ. అయితే మన మేధస్సును మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి ఏ మనిషి కూడా తన పూర్తి మెదడును ఉపయోగించడనే విషయం తెలుసా? అలా ఉపయోగించగలిగిన వాళ్లు చరిత్రలో నిలిచిపోయే శాస్త్రవేత్తల్లో, పరిశోధకులో మరోటో అవుతారు. అలాంటి వాళ్లలో ఒకరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ప్రపోజ్ చేసిన సూత్రాలు, సిద్ధాంతాలు నాటికే కాదు, నేటికి ఫాలో అవుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన పేరు నిలిచే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి జీవితంలోకి తొంగి చూద్దామా? పదండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చి 14, 1879న జర్మనీలోని అల్మ్లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు హెర్మాన్, పౌలిన్. ఐన్స్టీన్ తండ్రి దక్షిణ జర్మనీలోని డానుబే నదిపై ఉన్న ఉల్మ్లో ఒక ఫెదర్బర్డ్ బిజినెస్ చేసేవాడు. ఆల్బర్ట్ పుట్టిన 1 సంవత్సరం తర్వాత ఆ బిజినెస్ లో లాస్ వచ్చేసరికి అక్కడి నుండి మ్యూనిచ్ కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ హెర్మాన్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తుండేవాడు. అలా అక్కడే సెటిల్ అయిపోవడంతో ఐన్స్టీన్ తన చైల్డ్హుడ్ ను, అలాగే తన ఎర్లీ ఎడ్యుకేషన్ ను మ్యూనిచ్ నగరంలో స్టార్ట్ చేశాడు. ఐన్స్టీన్ తల్లిదండ్రులు ఇద్దరు యూదు వంశస్థులు. వారు కొన్ని వందల సంవత్సరాలుగా దక్షిణ జర్మనీలో నివసించిన యూదుల వారసత్వం నుండి వచ్చిన వాళ్లే. ఐన్స్టీన్ తల్లి పౌలిన్ చాలా సంపన్న కుటుంబం నుండి వచ్చింది. అయితే అప్పట్లో ఆడపిల్లలు ఇంటికే పరిమితం అయినట్లు కాకుండా ఈవిడ చాలా చురుకైన, తెలివైన మహిళగా గుర్తింపు పొందింది. ఇందుకు భిన్నంగా ఐన్స్టీన్ తండ్రి సాఫ్ట్ అండ్ సైలెంట్ బిహేవియర్ తో ఉండేవాడు. వారిద్దరూ తెలివైన వాళ్లే కాకుండా బాగా చదువుకున్న వాళ్లు కూడా. ఐన్స్టీన్ తల్లి సంగీతాన్ని మరియు పియానో వాయించడాన్ని ఆస్వాదించేవారు. అతని తండ్రి మ్యాథమెటిక్స్ లో ఫేమ్ వచ్చింది, కానీ అప్పట్లో అంత ఆర్థిక స్తోమత లేక యూనివర్సిటీలో జాయిన్ అవ్వలేదు. ఒకవేళ ఆయన జాయిన్ అయ్యుంటే మేబీ ఒక గణిత శాస్త్రవేత్త అయ్యుండేవాడేమో. ఐన్స్టీన్ కు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు మరియా. అందరు పిల్లల్లానే ఇద్దరూ బాగా గొడవ పడుతూ ఉండేవాళ్లట. తర్వాత ఐన్స్టీన్ జీవితాంతం అత్యంత సన్నిహితురాలిగా, మంచి స్నేహితుల్లో ఒకరిగా ఉంది ఆమె. మనం మన ఇంట్లో సిబ్లింగ్స్ ను ఏడిపించినట్లు ఐన్స్టీన్ కూడా ఆమె పేరు మరియా అయితే సరదాగా మజా అని పిలుస్తూ ఆట పట్టిస్తూ ఉండేవాడట. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు, అలకలు, గొడవలు చాలా కామన్. ఎవరైనా ఎక్కువ టాలెంట్ తో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్లకు అది జన్మంతా వచ్చిన గుణం అనుకుంటాం, అవునా? కానీ చాలా వరకు, అంటే 90% మనుషుల్లో జన్మంతా ప్రతిభ ఉండదు. అది పెరిగే కొద్దీ ఏర్పడుతుంది. మనం ఊహించినట్లుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాధారణ పిల్లవాడు కూడా కాదు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఏమీ లేడు కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐన్స్టీన్ కి మాటలు రావడానికి చాలా టైమే పట్టింది. చాలా లేట్ గా వచ్చాయి అతనికి మాటలు. ఈ విషయం గురించి ఐన్స్టీన్ తర్వాతి కాలంలో ఇలా అన్నారు: నేను మాట్లాడటం లేదని మా అమ్మ నాన్న చాలా భయపడ్డారు, డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లారు అని. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనలో చాలా మంది పిల్లల్ని పక్క వాళ్లతో కంపేర్ చేసుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే చిన్నప్పుడు తొందరగా నేర్చుకుని పిల్లలు పెరిగే కొద్దీ చురుకుగా కూడా తయారవుతారు. కాబట్టి పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా ఒక అంచనాకు వచ్చేయకూడదు. అంతెందుకు, సచిన్, ధోని లాంటి వాళ్ళు పుట్టుకతో బ్యాట్ బాల్ తో ఊడిపడలేదు. టాలెంట్ అనేది పుట్టుకతో రాదు, అది సాధన చేస్తూ ఉన్నప్పుడే మనలో పెరుగుతుంది. ఐన్స్టీన్ మాట్లాడేటప్పుడు కూడా ఒకే పదాన్ని, వాక్యాన్ని ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండేవాడు. అదొక అలవాటుగా మారింది. ఒకానొక సమయంలో అతన్ని డే డెఫటీ అనే నిక్ నేమ్ తో పిలిచేవారు. దీని అర్థం డోపే వన్, అంటే మూర్ఖుడు అని. పదే ఒకే మాట మాట్లాడితే పిచ్చోడు అంటారు కదా, అలా అనేవారు మన ఐన్స్టీన్ ను. ఇక అతను స్కూల్ ఏజ్ కి వచ్చాక మరియు స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడేముంది, ఐన్స్టీన్ కి తన టీచర్ కి సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండకపోయేది. అలా జరగడంతో ఐన్స్టీన్ కి తన టీచర్స్ అంటే అస్సలు నచ్చకపోయేది. మనం స్కూళ్లలో కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటాం. టీచర్స్ చెప్పేది వినరు, కానీ చాలా చురుగ్గా ఉంటారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి పిల్లలు మంచి స్కోర్ చేసినప్పుడు టీచర్స్ అనుకుంటారు, అరే ఈ పిల్లాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని. అట్ ది సేమ్ టైం పిల్లాడు పెరిగాక నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాను అంటే టీచర్సే కారణం అనుకుంటారు. అందుకే ఎవ్వరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. మీకు యూదులు అనగానే హిట్లర్ గుర్తొచ్చాడా? వచ్చే ఉంటాడులేండి. ఐన్స్టీన్ పుట్టే నాటికి యూదుల మీద వివక్ష ఉంది. అది నాజీల పరిపాలనా కాలం.
ఇక స్కూల్లో బయట ఈ వివక్షపూరిత యూదు ఐడెంటిఫికేషన్ ఉండేది ఐన్స్టీన్ కు. తోటి పిల్లలు కూడా వెక్కరించేవాళ్లు. మరి ఇన్ని సమస్యల మధ్య పెరిగిన ఐన్స్టీన్ ఒక సైంటిస్ట్ అవుతాడని ఎవరైనా కలగన్నారా? ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయనుకుని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మనకు సోషల్ మీడియాలో చెప్పినట్లు ఐన్స్టీన్ ఏమీ మ్యాథ్స్ అంటే గజగజా వణికిపోలేదు. ఆ ఒట్టి పుకార్లు మాత్రమే. అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్క్సే వచ్చేవి అతనికి. ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే మ్యాథ్స్ లో అతనే టాపర్ కూడా. మరి సైంటిస్ట్ కావడానికి రీజన్ ఏంటి? ఆల్బర్ట్ దీని గురించి ఒకసారి ఇలా చెప్పారు: ప్రతి దాన్ని అందరూ చూసే యాంగిల్లో కాకుండా కొత్తగా ఆలోచించడం, సాధ్యం కాదు అనుకున్న మార్గాల్లో వాటిని ట్రై చేయడం, ఈ లక్షణాలే అతన్ని సైంటిస్ట్ ని చేశాయి. కొత్త శాస్త్రీయ భావనలను భిన్నంగా అభివృద్ధి చేయడం అతని ప్రారంభ పోరాటాల నుండి వచ్చింది. మాటల్లో కాకుండా చిత్రాల్లో ఆలోచించడం ఆయనకు ఇష్టం. ఎస్, మీకు గుర్తుండే ఉంటుంది, మనం చిన్నప్పుడు చూసిన ఇమేజెస్ లో మనల్ని మనం ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాము. అలా ఇమాజిన్ చేయడం అనేది మన కల్పన శక్తిని పెంచుతుంది. మనం క్రియేటివ్ గా మారడానికి చాలా యూజ్ అవుతుంది. అచ్చంగా ఐన్స్టీన్ తనకు తెలుసో తెలియకో ఇదే రూట్ లో వెళ్లాడు. చెప్పిన దాన్ని కాదు అనడం, నార్మల్ కాని వేస్ లో విషయాల గురించి ఆలోచించడం చేస్తూ తనలో తానే హ్యాపీగా ఉండేవాడు. చి వెధవా, ఎప్పుడు చూడు సింగిల్ గా ఉంటావు, అందరిలో కలవడం రాదు అని మీ పిల్లాన్ని తిడుతున్నారా? ఆగండి, అలాంటి పని అస్సలు చేయకండి. ఎక్స్ట్రోవర్ట్స్ కంటే ఇంట్రోవర్ట్స్ కి సృజనాత్మక శక్తి చాలా ఎక్కువ అని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. మన ఆల్బర్ట్ కూడా అలాంటి అబ్బాయేనండి. తన వయసులో ఉన్న పిల్లలతో కాకుండా తనంతట తానుగా ఆడుకోవడానికి ఇష్టపడేవాడు. ప్లేయింగ్ కార్డ్స్ తో టవర్లను నిర్మించడం, బ్లాక్స్ లతో కాంప్లెక్స్ నిర్మాణాలను నిర్మించడంలో అతను ఎక్కువ ఇష్టపడేవాడు. అతను పజిల్ సాల్వ్ చేయడం, మ్యాథమెటిక్స్ బుక్స్ చదవడం చేసేవాడు. ఆల్బర్ట్ తల్లి తనకిష్టమైన కాలక్షేపాలలో ఒకదానిని అతనికి పరిచయం చేసింది. అదే సంగీతం. మొదట ఆల్బర్ట్ అతను వయోలిన్ వాయించడం నేర్చుకోవాలని అనుకోలేదు. ఇది చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆల్బర్ట్ మొజార్ట్ విన్నాడో అతని ప్రపంచమే మారిపోయింది. అతను మొజార్ట్ వినడం, ప్లే చేయడం బాగా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ అతను అద్భుతమైన వయోలిన్ ప్లేయర్ అయ్యాడు. తన తల్లితో యుగల గీతాలు కూడా వాయించాడు. ఐన్స్టీన్ జీవితంలో ఎప్పుడైనా పరిశోధనల్లో బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు సంగీతం వాయించేవాడట. అంటే అదొక ప్యాషన్ లాంటిది అతనికి. మీకు తెలుసో లేదో, మనం ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మన మనసుకి నచ్చిన పని చేస్తే ఏదైనా సమస్యకు ఇట్టే సొల్యూషన్ దొరుకుతుంది. కొన్నిసార్లు ఐన్స్టీన్ అర్ధరాత్రి దాకా తన వయోలిన్ వాయిస్తూ ఉండేవాడట. అలాంటి టైంలో అకస్మాత్తుగా ఆగి, నాకు అర్థమైంది, ఒక సమస్యకు పరిష్కారం దొరికిందోజ్ అంటూ ఆనందపడేవాడట. సో మనం కూడా ఇలా ఏదైనా ఇష్టమైన వ్యాపకాన్ని కలిగి ఉండాలి. మరీ యంత్రంగా మారితే ఇక లైఫ్ ఎందుకు? ఐన్స్టీన్ తన జీవితానికి సంగీతం ఎంత ముఖ్యమో ఇలా అన్నాడు: నేను భౌతిక శాస్త్రవేత్త కాకపోతే నేను బహుశా సంగీతకారుణ్ణి అయ్యుండేవాణ్ణి. నేను తరచుగా సంగీతంలో ఆలోచిస్తాను. సంగీతంలో నా పగటి కలలు కనడం చేసేవాణ్ణి. నేను నా జీవితాన్ని సంగీతపరంగా చూసేవాణ్ణి. బ్రిలియంట్ కదా, మనం ఇష్టపడే పనిలో జీవితాన్ని నింపుకోవడం. ఇలాంటి ప్యాషన్ వల్ల మన వృత్తిపరమైన ఒత్తిళ్లు కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఆల్బర్ట్ కి 5 లేదా 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాగా జబ్బు చేసింది. ఊరికే నిద్రపోవడమో మూడిగా ఉండటమో చేస్తూ ఉండేవాడు. పిల్లాన్ని అలా చూడలేక పిల్లాడు చురుగ్గా ఉండాలి అని వాళ్ళ నాన్న ఒక దిక్సూచి తీసుకొచ్చి ఇచ్చాడు. కొత్తవి చూస్తే పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా, అలానే ఐన్స్టీన్ కూడా దిక్సూచి పట్ల ఆకర్షితుడయ్యాడు. మనమైతే ఏం చేస్తాం? మహా అయితే 3 రోజులు ఆడుకుని మూలకు పడేస్తాం, అంతేనా? ఐన్స్టీన్ మాత్రం ఇది ఎలా పనిచేసింది? దిక్సూచి ఉత్తరం వైపు చూపడానికి కారణమైన మర్మమైన శక్తి ఏమిటి? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడట. దిక్సూచిని పరిశీలిస్తున్నప్పుడు తనకు ఎలా అనిపించిందో తనకు గుర్తుందని ఐన్స్టీన్ తర్వాత పేర్కొన్నాడు. ఇది చిన్నతనంలో కూడా తనపై లోతైన శాశ్వత ముద్ర వేసిందని, తెలియని విషయాలను వివరించాలనే తన ఉత్సుకతను రేకెత్తించిందని అతను చెప్పాడు. ఐన్స్టీన్ పిల్లాడిగా ఉన్నప్పుడు తనలో కలిగిన ఉత్సుకత విన్నారు కదా. మరి అతని ఎడ్యుకేషన్ ఎలా సాగింది? సాఫీగా సాగిన జర్నీయేనా? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.